ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది విధ్వంస పాలనపై వైసీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే అన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, రెడ్ బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారన్నారు. దీనికి వాస్తవాలు ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని తెచ్చామన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించామని తెలిపారు. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిదని సజ్జల చెప్పుకొచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది. అది జరిగి ఈ రోజుకు ఏడాది. బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతుంటుంది పాలనా వ్యవహారాలు. కానీ 2019-24 మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకే పార్టీ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి ఆ రోజు 151 సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గేట్వై ఏర్పాటు చేశారు, ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు. 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. 3 పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు. దాంతో పాటు ఆ మాటన ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు